నెక్ ప్యాటర్న్, ఇది షోల్డర్స్, ఆర్మ్హోల్ కూడా ఇలా ఈ రెండు సైడ్లు కూడా సమానంగా రావాలి. ఇలా మనం డాట్లు కరెక్ట్ పెట్టినప్పుడు ఈక్వల్. ఒకవేళ ఎక్కువ తక్కువ ఇలా వచ్చింది అనుకోండి, మీరు కరెక్ట్ మళ్ళీ ఇప్పేసి ఒకదాన్ని కరెక్ట్ చేసేసుకోవాలి. డాట్స్ మనం ఎంత పట్టేదాన్ని బట్టి సైజెస్ చేంజ్ అవుతాయి. కాబట్టి చెక్ చేసుకోవాలి రెండు రైట్ లెఫ్ట్ సమానంగా ఉన్నాయా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసుకుందాం. క్రాస్ పట్టీలో లైనింగ్ పీసెస్ 4 తీసుకోవాలి, మెయిన్ పీసెస్ 2. చూడండి, కటింగ్ చేసేటప్పుడు కూడా మెయిన్ పీసెస్ ఒకదానికి ఒకటి ఉండి కట్ చేయాలి, లేకపోతే ఇవి కూడా ఉల్టా సీదాలు పడతాయి. చూసుకోవాలి. ఇలా మనకు ఇట్లా ఎదురుగా హెడ్స్ ఉన్నాయి కదా, ఇలా ఎదురుగా పెట్టి చూసుకొని 5 నెంబర్ కుట్టేసుకుంటారు. ఇది కదలకుండా వేసుకోండి, ఒక కుట్ట వేసేసుకోండి. ఇలా ఆల్రెడీ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి ఎక్కువ తీస్తాం. ఇట్లా మెయిన్ పీస్ని ఎక్కువ తీస్తాం కనుక ఇలా అటాచ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎదురుగా ఉండాలి, లేకపోతే ఉల్టా సీదా పడితే మళ్ళీ రాంగ్ అవుతుంది. ఒక సైడ్ సెట్ అవుతుంది, ఒక సైడ్ సెట్ అవ్వదు. చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెకింగ్తోనే వేసుకోవాలి. ప్రతిసారి ఏది కుడుతున్నా చెకింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలా కుడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇది కరెక్ట్ అవుతున్నామా రైటా రాంగా, లైనింగ్కి మెయిన్ పీస్కి అటాచ్ చేసినప్పుడు 1-2 సార్లు అబ్జర్వేషన్ చేసుకున్నాకనే మనం అటాచ్ చేయాలి. కూర్చోండి, ఈ రెండు ఎదురు ఉన్న హెడ్స్ ఇలా చూసుకొని లైనింగ్ వేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదానంతా కట్ చేసుకుందాం. మనకు లైనింగే కరెక్ట్ అన్నట్టు. మెయిన్ పీస్ని ఎక్స్ట్రా తీసుకుంటాం కనుక అది కట్ చేసేద్దాం. కంపల్సరీ మెయిన్ పీస్ ఏమో 2 తీసుకుంటాము, లైనింగ్ 4 తీసుకుంటాం. మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి ఇలా అటాచ్ చేసాం. ఇప్పుడు ఇది మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ ఇలా 2 పీసుల తర్వాత ఇంకా 2 పీసెస్ మనకి లైనింగ్ ఇలా తీసుకోవాలి. మొత్తం 4 అయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక భాగాన్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని చూడాలి. ఇప్పుడు ఇది కదా కరువు షేప్, ఈ కరువు షేప్ నుంచి జాయిన్ చేయాలి. ఇలా చూసుకోవాలి. ఇది సెట్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఇది చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. చూడండి, మెయిన్ పీస్కి ఈ 2 ఇలా పెట్టుకుంటే ఇలా ఒకదాని మీద పెట్టినప్పుడు మెయిన్కి లైనింగ్ ఈక్వల్ కలర్ ఉండాలి. లైనింగ్ రావద్దు అన్నట్టు. మెయిన్ పీస్లో 2 మంచి మళ్ళీ ఇలా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేటప్పుడు పావించి పైకి పెట్టుకోవాలి. కంపల్సరీ క్రాస్ అనేది ఇలా పైకి పెట్టుకున్నప్పుడే మీకు క్రాస్ పట్టి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ముందర ఉక్స్ పట్టి ఇక్కడ గ్యాప్ వస్తుంది. కంపల్సరీ ఇలా పావించి పైకి ఎక్స్ట్రా పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్నాక ఇక్కడ ½ ఇంచుతోని ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి కుట్టేసుకుంటూ రావాలి. కంపల్సరీ పావించేసి చూడండి, కింద లైనింగ్ ఉన్న మెయిన్ క్రాస్ పట్టి, ఇక్కడ ఓన్లీ లైనింగ్ క్రాస్ పట్టి, పైన మధ్యలో బాడీ పార్ట్ పెట్టుకున్నాం. ఇలా పావించి ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు ½ ఇంచు దూరంతో కుట్టుకుంటూ రావాలి. 3 సమానంగా ఉండాలి. కిందిది క్రాస్ పట్టి, మధ్యలో బాడీ పార్ట్, పైన క్రాస్ పట్టి, ఇలా 3 సమానంగా పెట్టుకుంటూ కొంచెం కుట్టండి. ఫస్ట్ కుట్టాక ఇక్కడ డాట్ వచ్చిన ఇక్కడ కంపల్సరీ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. లేదంటే పఫ్ అంతా కిందికి ఇందులో వేసి కుడితే కిందికి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా క్రాస్ కంపల్సరీ ఇలా క్రాస్ చేసి ఇలా క్రాస్ చేసి పెట్టి కుట్టాలి. ఇలా 3 పీసులు సమానంగా ఉండేటట్టు చూసుకొని ½ ఇంచుకొని ఇలా కుట్టేసేయండి. ఇప్పుడు ఇలా కుట్టాక ఈ పైన ఉన్న క్రాస్ పట్ని పైకి కిందికి ఇలా అనేసి ఈ బాడీ పార్ట్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటుంటే ఇంకో క్రాస్ పట్టి కనబడుతుంది. ఇలా వచ్చినాక ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చేసి ½ ఇంచుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఆఫీసుకొని ఇప్పుడు ఇందులో వచ్చి ఓపెన్ చేయాలి. నమస్తే.